హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్పెరిమెంట్ అంటే ఏదో హిచ్చుకోకండి, ఏం లేదు, హోమ్ మేడ్ లిప్ బామ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ట్రై చేయడం ఫస్ట్ టైము. ఎలా అది హిట్టా పట్టా లాస్ట్ దాకా చూసి మీరు కూడా తెలుసుకోండి. అండ్ సో నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను నా ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, అంటే ఆ లిప్ బామ్ ఎలా వచ్చింది, ఎంతసేపు ఉంటుంది అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ లాస్ట్ వరకు చూడండి. హోమ్ మేడ్, దీంట్లో ఏంటంటే చాలా వరకు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదు. సో మనకి ఏంటంటే అఫోర్డబుల్ కాస్ట్లో కూడా వచ్చేస్తుంది అనమాట. మరి మనం బయట ఖర్చు పెట్టే అంత కూడా అవ్వదు మనకి. సో లెట్స్ ప్రిపేర్ ద రెసిపీ. బీట్రూట్ లిప్ బామ్కి ఏమేమి కావాలంటే బీస్ వ్యాక్స్, నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, బీట్రూట్, అండ్ మీ దగ్గర ఓల్డ్వి యూజ్ చేసేసిన కంటైనర్స్ ఉంటే యూజ్ చేసుకొని, లేకుంటే కొత్తవి ఉన్నాయి తీసుకొని యూజ్ చేసుకోండి. క్యారెట్కి కూడా సేమే, బట్ బీట్రూట్ ప్లేస్లో క్యారెట్ చూస్ చేస్తాము. అండ్ చాక్లెట్ లిప్ బామ్కి కూడా సేమే యూజ్ చేస్తాము అనమాట ఇంగ్రీడియంట్స్. కాకపోతే చాక్లెట్ ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తామన్నమాట. కోకో పౌడర్ ఉందన్నమాట. కోకో పౌడర్ని తీసుకొని మనం బీట్రూట్ ప్లేస్లో కోకో పౌడర్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మెజర్మెంట్స్ ఏంటంటే బీస్ వ్యాక్స్ 1 టీ స్పూన్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ 2 టీ స్పూన్స్ తీసుకోవాలన్నమాట. మెజర్మెంట్ అదే. అండ్ ఫస్ట్ ఏంటంటే క్యారెట్ని చాప్ చేసుకొని మిక్సర్లో అన్న వేసుకోవచ్చు, లేకుంటే ఇట్లా జ్యూసర్లో జ్యూస్ తీసి పెట్టుకోవాలన్నమాట. అలా జ్యూస్ తీసుకున్న దాన్ని ఒకసారి స్ట్రెయిన్ చేయండి. మళ్ళీ ఏమైనా చిన్న చిన్న క్యారెట్ అవి ఉన్నా కానీ ఆ స్ట్రెయినర్లో వచ్చేస్తాయి. స్ట్రెయిన్ చేసేసి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని అందులో ఈ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్ని వేసేసేసి కొంచెం అది దగ్గర పడేటప్పుడు మాత్రం కొంచెం గరిటతో కొంచెం తిప్పుతూ ఉండండి, లేకుంటే ఏంటంటే అడుగు అనేది అంటుతుంది. మనం తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే కొంచెమే కాబట్టి త్వరగానే అయిపోతుంది. సో దగ్గర ఉండే ప్రిపేర్ చేయండి అడుగు అంటకుండా. సో అది మనకి అర్థమైపోతుంది. కన్సిస్టెన్సీ థిక్గా వచ్చేసేసి ప్యాన్ని వదులుతూ ఉంటుంది అనమాట. ఆ కన్సిస్టెన్సీ అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇట్లా చూడండి, ప్యాన్ని కూడా వదులుతూ ఉంది. అది కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంకా ఆఫ్ చేసేసేసి ఒక జార్లో తీసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం బీట్రూట్ కూడా ఇట్లాగే ప్రిపేర్ చేసుకుందాము. దాన్ని కూడా కట్ చేసేసుకొని పీసెస్గా జ్యూసర్లో కానీ లేకపోతే మిక్సర్ జార్లో కానీ వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. మిక్సర్లో ఏంటంటే మళ్ళీ మనం ఒక స్ట్రెయినర్లో వేసి మనం మొత్తం చేసుకోవాలి. ఇట్లా జ్యూసర్ ఉంటే మాత్రం మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. సో నెక్స్ట్ అట్లా వేసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ బీట్రూట్ని కూడా మనం చేసుకోవాలన్నమాట. మీరు మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి. బీస్ వ్యాక్స్ 1 పోర్షన్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ 2 పోర్షన్ తీసుకోండి. ఈక్వల్ పోర్షన్స్లో మాత్రం తీసుకోకుండా, నేను తక్కువ కూడా తీసుకోవద్దు కోకోనట్ ఆయిల్. అప్పుడు ఏంటంటే మనకు అందులో మనం తయారు చేసుకున్న లిప్ బామ్ మాయిశ్చరైజింగ్గా ఉండదు అనమాట. త్వరగా ఏంటంటే ఎండిపోతుంది అనమాట. సో ఏంటంటే కోకోనట్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా బీస్ వ్యాక్స్ కోకోనట్ ఆయిల్ రేషియో 1:2 అయితే తీసుకోండి. ఈ రేషియోలో కానీ మనం తీసుకొని ప్రిపేర్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ కోకోనట్ ఆయిల్ కొంచెం అటు ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ మాత్రం తీసుకోకండి. ఆ రేషియోలో తీసుకోండి. నాకైతే చూడండి లాస్ట్ వరకు నేను ప్రిపేర్ చేసిన ఈ మూడిట్లో
ఈ మూడిట్లో ఏ లిప్ బామ్ బాగా వచ్చింది అనేది లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. నాకైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. లిప్ బామ్ ఇంత ఈజీనా తయారు చేసుకోవడం అండ్ ఇంత అఫోర్డబుల్ కాస్ట్లో వస్తుందా అనిపించింది. మనకి బయట ఎందుకు అంతంత కాస్ట్ ఉంటుంది అని అనిపించింది నేను తయారు చేసుకున్నాక. అండ్ ఇది ఇదిగోండి, ఒకటి క్యారెట్ ప్యూరీ, ఇంకొకటి బీట్రూట్, ఇంకొకటి కోకో పౌడర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఇందులో ఏంటంటే క్యారెట్ కొద్దిగా ఉంది కాబట్టి ఒక చిన్న బ్లాక్ వేసాను. నెక్స్ట్ బీట్రూట్ అండ్ కోకో పౌడర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 బ్లాక్స్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే బీస్వాక్స్ మనకి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. మనకి ఇట్లా బ్లాక్స్లా వద్దనుకుంటే చిన్న చిన్న చిప్స్గా కూడా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. బీస్వాక్స్ ఏంటంటే ఇది కొంచెం ఏమంటారు, ప్లాంట్ బేస్డ్ కాదు. కొంతమంది ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే క్యాండిలిలా వ్యాక్స్ అని ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బీస్ వ్యాక్స్ ప్లేస్లో అది కూడా యూజ్ చేయొచ్చు. లేదు మాకు ఇవేమీ అవైలబుల్గా లేవు అనుకుంటే వ్యాస్లిన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో బెటర్ బీస్ వ్యాక్స్ ఏంటంటే అఫోర్డబుల్ కూడా ఉంది. మనకి ఒక 100, 150, 200 లోపే ఉంటుంది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. నాకు ఒక 180 రూపీస్, 170 రూపీస్ అట్లా పడింది. చాలానే వచ్చింది, చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు వాటితో. చాలా ఎక్కువ క్వాంటిటీనే వచ్చింది, చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం వీటన్నిటిని ఏంటంటే డబల్ బాయిలర్ మెథడ్లో మనం బీస్ వ్యాక్స్ తీసుకున్నాను కదా, ఆ కంటైనర్స్లో వేసుకొని డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలన్నమాట. అట్లా మెల్ట్ అయ్యాక మనం ఏంటంటే మనం కోకోనట్ ఆయిల్ చెప్పాను కదా, మనం ఇందాక తీసుకున్న 1:2 రేషియోలో తీసుకోవాలని చెప్పి అలా తీసుకోండి కోకోనట్ ఆయిల్. నేనేంటంటే కొంచెం మెజర్మెంట్ కొంచెం అవన్నీ ఏం చూపించలేదు మెజర్మెంట్ మీకు. మీరు మాత్రం 1:2 రేషియోలోనే తీసుకోండి. నేను అట్లా తీసేసుకున్నాను అనమాట. 1:2 రేషియోలో తీసుకొని ఫస్ట్ దీన్ని మెల్ట్ అవ్వనివ్వండి. ఇది మెల్ట్ అయ్యాక అప్పుడు కోకోనట్ ఆయిల్ వేయండి. అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి దాంట్లో మనకి స్మెల్కి ఫ్రేగ్రెన్స్కి ఏంటంటే మనం ఇవి ఉంటాయి కదా మనకి ఎసెన్షియల్ ఆయిల్స్, మనకు అవి యూజ్ చేసుకోవచ్చు. బిఫోర్ ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేసే ముందు అవి మనకి స్కిన్కి పడుతుందో లేదో టెస్ట్ చేసుకొని ఆయిల్ని యూజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్ అనేది కొంచెం ఇది కూల్ అయినాక అప్పుడు యాడ్ చేసుకోండి. మరి హాట్గా యాడ్ చేసుకోవద్దు. హాట్గా యాడ్ చేసుకుంటే దాని ఫ్రేగ్రెన్స్ మొత్తం పోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కొంచెం చల్లగా అయ్యాక మాత్రమే యాడ్ చేసుకోండి. అండ్ నాకు ఇట్లా మెల్ట్ అయిపోయాక దీంట్లో నేను ఇప్పుడు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీని ప్లేస్లో మనం ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఆయిల్ అనేది, ఏ ఆయిల్ అయినా ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే షియా బటర్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. సో నాకేంటంటే కోకోనట్ ఆయిల్ అవైలబుల్గా ఉంది కాబట్టి కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేసాను. కోకోనట్ ఆయిల్ కూడా వేసేసేసి అవన్నీ ఏంటంటే కొంచెం మంచిగా కలిసేదాకా ఉంచండి. ఈ మెల్ట్ అయినవన్నీ ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 1 మినిట్ అట్లా ఉంచితే సరిపోతుంది అనమాట. మనకి ఎక్కువేమీ పట్టదు. అండ్ నాకు ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్ కూడా అంత ఎక్కువసేపు ఏం పట్టలేదు. నాకు ఒక 1/2 అవర్ లోపే మొత్తం అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది నాకు. అండ్ ఎలా అనిపించిందో కూడా ఈ లిప్ బామ్స్, మనం కొంతమంది ఏంటంటే రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోమని అంటున్నారు. నాకేం రిఫ్రిజిరేటర్లో కూడా స్టోర్ చేసుకునే పని లేదనిపించింది. బయటనే నాకు ఒక 2-3 మంత్స్ అయితే ఈజీగా ఉంటాయి. 6 మంత్స్ అయితే గ్యారంటీగా
చెప్పలేను కానీ 2-3 మంత్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మంత్లీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. మనకి బీస్ వ్యాక్స్ కానీ మనం ఒకసారి కొనిపెట్టుకుంటే మనకి 1 to 2 years ఈజీగా వస్తుంది. అదోండి బీట్రూట్ అయితే అయిపోయింది. ఇంకా నేను ఏంటంటే ఇవి మనకి కంటైనర్స్ విడిగా కూడా అమ్ముతారు. నా దగ్గర ఓల్డ్వే ఉన్నాయి, సో నేను అవే యూజ్ చేసేసాను. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా కంటైనర్స్ దొరుకుతాయి, అవి తీసుకొని అందులో ఫిల్ చేసుకోండి. సో ఏంటంటే ఇది కొంచెం మనం వేడిగా ఉంటుంది కదా, కొంచెం కూల్ వాటర్ కాదు, నార్మల్ వాటర్లో జస్ట్ ఒక 1 minute కూడా కాదు, ఒక 20 seconds అలా ఉంచాక అప్పుడు కంటైనర్స్లో వేయండి. వేడిది వేస్తే ఏంటంటే హాట్ వేసినప్పుడు ప్లాస్టిక్ వాటిల్లో వేస్తే ఏంటంటే మెల్ట్ అవుతుంది. లేదు ప్లాస్టిక్ కాకుండా మనకి టిన్ కంటైనర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అవి తీసుకోవడం బెస్ట్. దాంట్లో ఏంటంటే మనం కొంచెం హీట్వి వేసినా కానీ మనకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో ఒక్కసారి వేసుకునే ముందు మొత్తం మనకి ఏంటంటే మనం వేసుకున్న పల్ప్ అనేది కిందకి వెళ్ళిపోయి ఉంటుంది అన్నమాట. దాన్ని మొత్తం ఒకసారి కలిపేసుకొని అప్పుడు వేసుకోండి. అండ్ ఇదైతే ఏంటంటే వెంటనే గట్టిగా అయిపోయింది, ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. మామూలుగా ఏంటంటే కొంతమంది ఫ్రీజర్లో పెట్టండి కొంచెం గట్టిగా అవ్వడానికి అని చెప్పి అన్నారు, కానీ నాకేం అంత టైం కూడా పట్టలేదు. ఒక 5 to 10 minutesలోనే గట్టిగా అయిపోయింది. ఇంకొంచెం హార్డ్గా అవ్వడానికి 1 hour అలా టైం పట్టింది, కానీ కొంచెం గట్టిగా అయిపోవడానికి అయితే 5 to 10 minutes అయితే సరిపోయింది. అండ్ మిగిలినవి కూడా మనం కంటైనర్స్లో తీసి పెట్టుకుందాము. నాకు 5 to 10 minutesకి అయితే ఇలా తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే వచ్చాయి. అదోండి ఆరెంజ్ కలర్లో ఉన్నది ఏంటంటే క్యారెట్ లిప్ బామ్ అనమాట. కాఫీ బ్రౌన్ కలర్లో ఉంది అయితే చాక్లెట్ లిప్ బాము. అండ్ ఇది వచ్చేసేసి ఏంటంటే బీట్రూట్. 5 to 10 minutes తర్వాత మీకు ఎలా ఉందనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఒక 2 hours తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను. అది వచ్చేసి క్యారెట్ లిప్ బామ్ అనమాట. అండ్ నెక్స్ట్ కాఫీ లిప్ బామ్ వచ్చేసేసి బ్రౌన్ కలర్లో ఉంది. అండ్ మీకు ఇవి ఎట్లా వచ్చాయి, హిట్ అయ్యాయా లేదా అని కూడా మీకు చెప్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది హిట్టా లేకపోతే ఫట్టా అనేది. ఇంకెందుకు చూసేసేయండి రివ్యూ. ఓకే అండి, ప్రాసెస్ మొత్తం చూసేశారు కదా. ఇప్పుడు లిప్ బామ్ ఎలా వచ్చిందా ఏంటా అని చెప్పి మీకు చూపిస్తాను ఒకసారి. అండ్ ఇది వచ్చేసేసి బీట్రూట్ లిప్ బామ్ అనమాట. నాకు అన్నిటికంటే ఈ బీట్రూట్ లిప్ బామ్ అయితే చాలా బాగా నచ్చింది. హ్యాండ్ మీద చూపిస్తాను ఫస్ట్, చూడండి. అసలు న్యాచురల్ కలర్ అనమాట, ఆర్టిఫిషియల్ కలర్ కూడా ఏం యూజ్ చేయలా, చాలా బాగుంది. ఇదైతే హిట్, నా ఫేవరెట్ అయిపోయింది. ఎక్కువసేపు కూడా ఉంటుంది. చూడొచ్చు కలర్ కూడా చాలా బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది చాక్లెట్ అన్నమాట. ఇది కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇది చూడండి,
ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్ వచ్చింది. ఇది కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. చూడొచ్చు ఈ షేడ్. ఇందాక షేడ్కి ఈ షేడ్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇది నా దగ్గర ఇంతకుముందు ఓల్డ్ లిప్స్టిక్ కంటైనర్స్ ఉంటే యూజ్ చేశాను. మీకు బయట కూడా దొరుకుతాయి కావాలంటే. చూడొచ్చు ఇది న్యూడ్ షేడ్ లాగా ఉంది చూడటానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనం క్యారెట్తో ట్రై చేసాం కదా, అది ఇది ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను మీకు. వేసుకొని ఇదొండి ఇప్పుడు క్యారెట్ లిప్ షేడ్ వేసుకున్నాను. అండ్ దాని కలర్ వచ్చేసి ఆరెంజ్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి క్యారెట్తో ట్రై చేసింది, ఇది వచ్చేసి చాక్లెట్తో, ఇది వచ్చి బీట్రూట్తో. అండ్ నాకు ఇప్పుడు ఏది బెస్ట్ అనిపించిందంటే, ఏది హిట్ అనిపించిందంటే ఈ మూడిట్లో బీట్రూట్ ద బెస్ట్ అనిపించింది. అప్లై చేసుకున్నా కానీ మనకి బయట లిప్ బామ్స్ మనం ఎట్లా పర్చేస్ చేస్తామో అట్లాగే ఉంది. ఈ క్యారెట్ ఈ చాక్లెట్ ఏంటంటే కొంచెం ఫ్లేక్స్గా ఉంది, మాయిశ్చరైజింగ్గా ఉంది, కానీ కొంచెం ఎలా కొంచెం ఫ్లేకీగా ఉందన్నమాట, రఫ్గా ఉంది. ఇదైతే 100% హిట్. ఇవి రెండు అయితే 80% వరకు అయితే హిట్ అయింది. మనకి హోమ్ మేడ్ చేసుకోవాలి న్యాచురల్ కలర్స్తో అయితే ట్రై చేయొచ్చు. బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం రఫ్ ఫీలింగ్గా అనిపిస్తుంది, స్మూత్గా ఏం లేదు. సో మీరు కూడా ట్రై చేసుకొని మీకు ఏది నచ్చితే అది ప్రిపేర్ చేసుకోండి. సో ఎవరైనా మాత్రం ప్రాసెస్ చూడకుండా ఉంటే ముందు ప్రాసెస్ అంతా చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఎవరైనా కానీ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మీ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో. సో ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే అండి, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.